మీ ఫ్రెండ్స్ గురించి ఒక పేరు చెప్పేసి వాళ్ళ గురించి ఒక డైలాగ్లో వాళ్ళని మీరు వివరించాలి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లి గారు, ఆయనకి సరిపడే ఒక క్యారెక్టర్ చూసారా సార్ డబుల్ యాక్షన్ అలాంటిది ఏదైనా ఇట్లా ఒక పేరుకి ఒక డైలాగ్. ఇప్పుడు మల్లి గారు ధూళిపేట, నాకు ధూళి ఎక్కువ డైలాగ్ ఆడితే. నిజమేలేండి. ఓకే, కరుణ్ గారు. కరుణ ఎందుకు ఇవన్నీ అంటాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అలా ప్రతిదానికి అలా చెప్తాడు వాడు. ఇప్పుడు ఏమైనా చెప్పామనుకో ఎందుకు ఇవన్నీ సైలెంట్గా ఉండొచ్చు కదా అలా అంటాడు వాడు. ఆయన కూడా ఇంట్రోవర్టేనా? యాక్చువల్ కనిపిస్తుంది ఇంట్రోవర్ట్ తెలిసిపోతుంది. సిఆర్ గారు. సిఆరా ఇది పొట్ట యాదగిరి గుట్ట అన్నట్టు. పాపం అండి, మీ అందరి దిష్టి తగులుతుంది. ఆయన ఎప్పుడు చూడు వీడియోస్లో తింటున్నారనే అంటున్నారు. సిఆర్కి చాలా మంది కామెంట్స్ చేస్తారు, సిఆర్ స్మైల్ బాగుంటుంది అని చెప్పని చాలా మంది కామెంట్స్ చేశారు. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఏం డైలాగ్? ఇది పొట్ట యాదగిరి గుట్ట. ఓకే, కోటి గారు. కోటియా ఆడు హైట్ పెరగాలని చెప్పని ట్రై చేస్తారు కానీ పెరగట్లేదు. దాంట్లో డైలాగ్ ఎక్కడ? డైలాగ్ కావాలి మీకు? డైలాగ్ అంటే గుర్తు రావట్లేదు సడన్గా. మీమ్స్ చాలా చూస్తాను నేను, ఇప్పుడు అడిగేసరికి రావట్లేదు మైండ్లోకి. కంప్లైన్ బాయ్. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ కోటీస్ ఎనర్జీ. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ కోటీస్ ఎనర్జీ. బూస్ట్ తాగుతారా? తాగుతాడు. టీ తాగుతాడు ఎక్కువ ముందు బూస్ట్ కన్నా. టీ లేకుండా బతకలేడు. టీ కోసం మమ్మల్ని ఒకసారి విజయవాడ వెళ్ళాము, ఒక రీల్ కూడా చేశాను. టీ లేని ఆ రోజు గడవదు. అది మీరు ఒక టీ లవర్ ముందు చెప్తున్నారు చూడండి. నేను కూడా పిచ్చి టీ లవర్. టీ తాగకపోతే హెడేక్ వస్తుంది. ఆ హెడేక్ మీకు తెప్పిస్తారు తర్వాత కొంచెం దాన్ని పెంచుతాం. ఓకే, నాగరాజ్ గారు. నాగరాజ్ గారికా? మీరు కూడా గారంటారా? ఓకే, నాగరాజ్ గారికి తాడి పెరిగినట్టు పెరిగా డైలాగ్ ఉంది కదా, ఎద్దులో పెరిగావు ఏంట్రా నీ వల్ల దేశానికి ఉపయోగం, ఇదేనా డైలాగ్? తిడుతున్నారండి మిమ్మల్ని నాగరాజ్ గారు. సో వీళ్ళందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు? వీడు మళ్ళీ. నిజమే అండి, కనిపిస్తుంది. పాపం పక్కన నవ్వుకుంటున్నారు. అన్నట్టు ఫేస్ చూపించచ్చు కదా ఒకసారి, ఇట్లా తిప్పి నేను గమ్మున ఉంటా. వాళ్ళిద్దరు ఫేస్ చూపిండి ఒకసారి, చూపిండి నిజంగానే. ఇందాక మీరేం చేశారు? ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కదా అందుకని కొంచెం. అసలే ఆయన మాట్లాడట్లేదు, అసలు ఏమీ మాట్లాడట్లేదు. నేను అడిగిన క్వశ్చన్ కూడా. జాతిరత్నాలండి మీరంతా, జాతిరత్నాలు, మామూలు జాతిరత్నాలు. ఒక్కొక్కడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. కెమెరా అటు తిప్పితే మాట్లాడుతున్నారు, ఇటు తిప్పినప్పుడు మాట్లాడరే మీరు. అందుకని ఇంట్రోవర్ట్. ఆయన చూడండి అసలు, ఆయన పంక్చువాలిటీ బాగుంటుంది. పంక్చువాలిటీ డైలాగ్స్కి. పంక్చువాలిటీ అంటే ఏంటండి? ఏమో, పంక్చువాలిటీ అంటే టైంకి రావడం, టైంకి పని చూసుకోవడం, టైంకి వెళ్ళడం. అదే నేను మీకు నేర్పించే డైలాగ్ పంక్చువాలిటీ అని చెప్తున్నాను. అది టైంకి వేసేస్తాడు అంటున్నాను. ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయండి, మా పంక్చువాలిటీస్ మాకు ఉంటాయండి. ఇదే మొన్న ఎవరు అన్నారు, ఇట్స్ కమ్యూనికేషన్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. యు ఆర్ యాక్చువల్లీ యు ఆర్ మిస్అండర్స్టాండింగ్. 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 ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ పంక్చువాలిటీ. ఓకే, అది పంక్చువాలిటీనే. ఓకే, నేను అర్థం చేసుకుంటున్నా ఇప్పుడు. కాదండి, అసలు మీ ఇంత ఇంట్రోవర్టెడ్ మనిషికి ఇంతమంది ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? నేనే ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాను కదా. అంటే కంటెంట్కి, ఫన్కి బాగా అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు చేసే కాంటెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్లో ఉన్నారనుకోండి, నాకు ఈ రోజు ముఖ్యాంశాలు చెప్పండి. అలా అర్థం ఈ రోజు అంటే మీరు మీ రూమ్లో జరిగే ముఖ్యాంశాలు అని చెప్పేసి చెప్తారు కదా. ఒక రోజులో ఈ రోజు నుంచి ఏం జరిగింది ఈ రోజు అంతా అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చారు కదా, ఇదే మీ రూము. ఇప్పుడు దీంట్లో ఈ రోజు ఏం జరిగింది అనేది ముఖ్యాంశాలు చెప్పండి. ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పాలా? చెప్పండి, పొద్దున్న నుంచి ఇప్పటిదాకా. చెప్పాను కదా, వాయిస్ ఓవర్ కూడా ఎవరు లేనప్పుడు ఇస్తారు, మాట్లాడాలి. కళ్ళు మూసుకోండి మీరు అందరూ, నేను కూడా. అంటే ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా రావడం, ఇక్కడికి రావడం, ఇప్పుడు ఇది జరగడం. అంటే ఫ్లో కట్ అవుద్ది. పర్లేదు, నిదానంగా చెప్పండి, నాకు కావాల్సినంత టైం ఉంది. ఓకే, అంటే మీరు ఎలా చెప్తారో చూద్దామని, అంతే. మీకు ఇదేం పరీక్ష కాదు. చెప్తాను. హలో గాయస్, ఈరోజు ఒక ఇంటర్వ్యూకి అయితే వచ్చాను. అసలు మ్యాటర్ ఏంటంటే, నేను మళ్ళీ మన కరుణ్ కలిసి హైదరాబాద్ అయితే వచ్చామన్నమాట. రాగానే రూమ్లో బ్రష్ చేసి స్నానం చేసేసి ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటర్వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. రావట్లేదు, భయం.
వాయిస్ లో బేస్ తగ్గింది రమణ. బేస్ ఏది అది అదే రాదు సినిమాలో. అది ఎవరు చెప్పండి పర్లేదు. ఎవరు ఉండరు కదా మాట్లాడేటప్పుడు, సో నేను వెళ్ళిపోతాను అలా ఫ్లోగా. ఇప్పుడు కష్టం. సో ఇప్పుడు మన కిట్టు గారు మన అందరి కోసం, మన శ్రోతల కోసం ఒక పాట పాడతారు. అయ్యో, ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపోద్ది పాట పాడితే. పర్లేదండి, ఒక పాట పాడండి. కష్టం అండి. పాడనండి, ఇలాంటప్పుడే పాడాలి. నా వాయిస్ చాలా sweet గా ఉంది. వాయిస్ వరకు బాగుంటది కానీ సాంగ్స్ కి బాగోదు. మీ వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు కదా, అందుకే మా కోసం ఒక పాట పాడండి. ఇబ్బంది పెడుతున్నాను అనుకుని మీరు నన్ను తిట్టకండి గైస్. అలా ఏం తిట్టరా. చెప్పండి, మీరు ఏదైనా సాంగ్ సజెస్ట్ చేయండి, నాకు వస్తే పాడతాను. అది మీరు సజెస్ట్ చేయాలి, రోజు వింటుంది. ఫస్ట్ ఇయర్ లో మీ పాట కూడా పాడారా? ఓ, బట్ హీ ట్రోల్ మీ. హీ ట్రోల్ యూ? Yeah. ఇంగ్లీష్ అసలు. నైస్. ఓకే, పనికొస్తుంది మీకు ఇది. 4th ఇయర్ ఎండింగ్లో ఏం సెలెక్షన్స్ అయ్యి? క్యాంపస్ సెలెక్షన్స్. ఎస్, అప్పుడు పనికొస్తాయి. ఇప్పుడు పాడండి. ఫస్ట్ ఇయర్లో ఏదో పాట పాడారంట కదా సాంగ్. పెద్దగా చెప్పండి. బేబీ సాంగ్ ఇప్పుడు వద్దు, అది మర్చిపోయాను. ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాడండి. మీరు ఏదైనా సాంగ్ చెప్పండి, నేను పాడతాను. ఇంకో వేరే సాంగ్. మీరు ఒక సాంగ్ పాడితే నేను సాంగ్ పాడతాను. అప్పుడు ఓకేనా? నేను పాడితే బాగుంది. ఇందాక చాలా బాగా పాడుతున్నారు కదా. నేను ఎప్పుడు పాడాను? చూశాను. అది గుడ్డిదే అండి. అలాగే నేను కూడా. మీరు మంచి సింగర్, స్టేజ్ మీద పాడారంట. స్టేజ్ మీద అదుగు క్లాస్ అందరి ముందు. నేను బాత్రూంలో తప్ప పాడిన అట్లా, నాకు కష్టం. చెప్పండి, ఒక సాంగ్ సజెస్ట్ చేయండి, పాడతాను నాకు వస్తే. అదుగు మళ్ళీ నేను సజెస్ట్ చేసి మీకు రాకపోతే ఎలా? నేను నాకు వచ్చిన సాంగ్ పాడతాను అప్పుడు. అప్పుడే అదే పాడచ్చు కదా. అంటే మీ కంఫర్ట్ కోసం. అవ్వద్దు, మీరు ఏది పాడితే తనకు కంఫర్టబుల్. అది బేస్లో వెళ్తుంది, రాదు. ఇప్పుడు నాకు అవేం రావు. నేను అంటే ఎస్పీపీ గారి లాగే ఇది తప్పు అది రైట్ ఇక్కడ లేచలేవు అంటే వాయిస్ ఒక ఫ్లోలో వెళ్ళాలి కదా, మధ్యలో బ్రేక్ పడింది. అది ఒక దగ్గర హై అయ్యింది సాంగ్. అది ఇది ఏ మంత్రమో అని ఉంటుంది కదా పాట, అది పాడండి. దానికన్నా ఆవారా సాంగ్ కూడా పాడు. ఇప్పుడు అదిగో. ఓకే ఓకే, ఆవారాలో ఇది ఉంది కదా, చిరు చిరు సాంగ్. ఓకే, వాయిస్ కొంచెం సాంగ్ ఎలా ఉన్నా మీరు అడ్జస్ట్ అవ్వండి గైస్, నేను అడ్జస్ట్ అయిపోతాను. ఓకేనా? అసలు కిట్టు గారు మాట్లాడడమే ఎక్కువ అంటే పాట పాడుతున్నారు మన కోసం, అడ్జస్ట్ అయిపోతాను. ఓకే ఓకే, చాలా ఇంట్రోవర్ట్ని నా చేత పాట పాడిస్తున్నారు మీరు. ఘనత నాకే దక్కింది. మీకే. చూడొద్దా? పర్లేదు. ఓకే. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం, చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే, ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే. చెప్పలు కొట్టుకున్నా. బాగా పాడుతున్నారండి నిజంగానే. నిజంగానే అంత ఘోరంగా అయితే లేదు ఖచ్చితంగా, అంటే వినోదరా అంత లేదు. భయం వచ్చేస్తుంది పాడుతుంటే. భయం వస్తుంది ఆ వాయిస్ లో షివరింగ్ అర్థమై ఉంటుంది మీకు కొంచెం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగా పాడేస్తారులేండి, తప్పే లేదు. బట్ గుడ్, ట్రై చేయొచ్చు మీరు. పాడతా తీయగా సరిగమపా. చిన్నప్పుడు అంతా పాటలే పాడేవాడిని, పెద్ద అయ్యే కొద్దీ వాయిస్ చేంజ్ అవుద్ది కదా, పోయింది. మీ మమ్మీ పాటలు పాడతారా? పాడతారు, దేవుడి పాటలు. దేవుడి పాటలు ఇంకేం ఇంకేం రావు.